హాయ్ నమస్తే. దిస్ ఈస్ డాక్టర్ మౌనిక మిర్యాల్. చాలా మంది పిల్లల్లో వైట్ కోట్‌ని చూసినా, ఇంకా డెంటల్ విజిట్ చేసినా, ఎన్విరాన్మెంట్, ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ చూసి టాంట్రమ్ స్టార్ట్ చేస్తారు. చాలా భయపడతా ఉంటారు. మీ పిల్లల్లో కూడా అలాంటి ఫియర్ ఉందా? అది నార్మలే అండి. దాన్ని డెంటల్ యాంగ్జైటీ అంటారు. ఇప్పుడు మనం ఈ డెంటల్ యాంగ్జైటీ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మెయిన్‌గా వాళ్ళకి పాస్ట్‌లో కనుక ఏమన్నా పెయిన్‌ఫుల్ గానీ, ఫియర్‌ఫుల్ గానీ ఎక్స్‌పీరియన్సెస్ ఉందా? లేదంటే వాళ్ళకి ఒక అవగాహన లేకపోయినా, ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది అని వాళ్ళకేం తెలియకపోయినా, అక్కడ పేరెంట్స్ కనుక బాగా భయపెట్టి తీసుకొచ్చినా, ఇలాంటి పిల్లలు చాలా భయపడతా ఉంటారు. పేరెంట్స్‌కి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఫియర్‌ని ఎలా పోగొట్టాలి? అంటే వాళ్ళకి ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు, నొప్పుంటుంది, అలా భయం కలిగించే వర్డ్స్ ఏం చెప్పకుండా, వాళ్ళకి ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చెప్పండి ఒక ట్రీట్మెంట్‌ని. ఇంకా అది కాకుండా ఒక డెంటిస్ట్‌ని ఫ్రెండ్ లాగా వాళ్ళకి పరిచయం చేయండి. కుదిరితే గనక విజిట్‌కి ముందే జస్ట్ క్యాజువల్ వాక్ లాగా ఒక డెంటల్ ఆఫీస్‌కి వెళ్ళి మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా పిల్లలకి చూపించండి. వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. పిల్లలకి బాగా పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయండి. అంటే నువ్వు బాగా ట్రీట్మెంట్ చేయించుకోగలవు అని పాజిటివ్‌గా చెప్పి వాళ్ళని ట్రీట్మెంట్ దగ్గరికి తీసుకురండి. ఇంకా అది కాకుండా ట్రీట్మెంట్ అయ్యాక కూడా వాళ్ళకి పాజిటివ్‌గా అప్రిసియేషన్ ఇవ్వండి. వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు భయంకరంగా ఉండదు అని క్రియేట్ చేయండి. పిల్లలకి టీత్ అంటే భయం కాదు ఉండాల్సింది. టీత్ అంటే కేర్ ఉండాలి. నేను చెప్పాల్సింది ఏంటంటే హ్యాపీ చైల్డ్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ స్మైల్. ఇంకా ఆలస్యం ఎందుకు మరి? మీకు గానీ, మీ కుటుంబంలో ఉన్న ఎవరికైనా ఎటువంటి దంత సమస్యలున్నా మీ దగ్గరున్న స్మైల్ డెంటల్‌కి విజిట్ చేయండి. మీకు మరికొంత హెల్త్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా డాక్టర్ ఏఐని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.